100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన అదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం యొక్క పునరుజ్జీవనమే. జాతి యొక్క చైతన్యం కాలానుగుణంగా అప్పటికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం కోసం కొత్త కొత్త రూపాలలో ప్రత్యక్షమవుతుంది. ఈ యుగంలో సంఘం ఆ అనాది జాతీయ చైతన్యం యొక్క పుణ్య అవతారమే. మిత్రులారా, మన తరం స్వయం సేవకులకు అదృష్టం ఉంది. ఎందుకంటే మనకు సంఘం శతాబ్ద ఉత్సవాన్ని చూసేటువంటి గొప్ప అవకాశం కలుగుతోంది. నేను ఈ సందర్భంగా జాతీయ సేవా సంకల్పానికి అంకితమైన కోట్లాను కోట్ల మంది స్వయం సేవకులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను, అభినందిస్తున్నాను. నేను సంఘం వ్యవస్థాపకులైన మన అందరికీ ఆదర్శవంతులైన పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారికి నమస్కారాలను అర్పిస్తూ ఉన్నాను. మిత్రులారా, సంఘం శతాబ్ది యొక్క యాత్రకు గౌరవ స్ఫూర్తితో ఈరోజు భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను మరియు స్మృతి నాణేలను జారీ చేసింది. 100 రూపాయల నాణెంలో ఒకవైపున జాతీయ చిహ్నం ఉంది, మరొక వైపు శ్రీ వరద ముద్రలో భారతమాత బొమ్మ ఉంది. మరియు అంకిత భావంతో ఆ తల్లికి నమస్కరించుకుంటున్న స్వయం సేవకులు కనిపిస్తారు. భారతీయ నాణెంలో భరతమాత రూపం బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగటం ఇదే మొట్టమొదటిసారి. ఈ నాణ్యంలో సంఘ బోధ నినాదం కూడా కనిపిస్తుంది. రాష్ట్రాయ స్వాహ, ఇదం రాష్ట్రం, ఇదం నా మమ. మిత్రులారా, ఈరోజు జారీ అయిన ప్రత్యేక స్మృతి తపాలా బిళ్లకు కూడా ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 26 జనవరి గణతంత్ర దినోత్సవ పెరేడ్కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. 1963లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కూడా 26 జనవరి ఆ జాతీయ పరేడ్లో పాల్గొన్నారు. వారు దేశభక్తిని మనస్సులో నింపుకొని సగర్వంగా, సగౌరవంగా, ఆత్మవిశ్వాసంతో మార్చ్ చేశారు. ఈ తపాలా బిళ్లలో ఆ చారిత్రక ఘట్టానికి సంబంధించిన మధుర స్మృతులు కూడా ఉన్నాయి. మిత్రులారా, సంఘ స్వయం సేవకులు ఎల్లప్పుడూ దేశ సేవకు కట్టుబడి సమాజాన్ని శక్తిమంతం చేస్తున్నారు. ఆ కృషి యొక్క ప్రతిబింబం కూడా ఈ స్మారక తపాలా బిళ్లలో ఉంది. ఈ స్మృతి నాణెం తపాలా బిళ్ళ ఆవిష్కరణ సందర్భంగా దేశవాసులకు
హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఏ విధంగా అయితే మహానదుల తీరాల వెంట మానవ నాగరికతలు వికసిస్తాయో, అదేవిధంగా సంఘం తీరాల వద్ద, సంఘం ప్రవాహంలోనూ వందలాది జీవితాలు వికసించి ఫలించాయి. ఎలాగైతే ఒక నది ఏ దేశాల మీదుగా ప్రవహిస్తుందో, ఆ ప్రాంతాలను, ఆ భూమిని, ఆ గ్రామాలను సస్యశ్యామలం చేస్తూ తన జలాలతో సమృద్ధిగా చేస్తుందో, అలాగే సంఘం కూడా ఈ దేశంలోని ప్రతి ప్రాంతాన్ని, సమాజంలోని ప్రతి కోణాన్ని స్పృశించింది. ఇది నిరంతర తపోఫలం. ఇది జాతి ప్రవాహం యొక్క శక్తి. మిత్రులారా, ఒక నది అనేక ప్రవాహాలుగా విడిపోయి తనను తాను వ్యక్తపరిచినట్టుగా ప్రతి ప్రవాహం వేర్వేరు ప్రాంతాలను పోషిస్తుంది. సంఘం యాత్ర కూడా అలాంటిదే. సంఘంలోని వేర్వేరు సంస్థలు కూడా జీవితం యొక్క ప్రతి కోణంతో మమేకమై జాతికి సేవ చేస్తూ ఉన్నాయి. విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, సమాజ సంక్షేమం కావచ్చు, ఆదివాసీ అభ్యున్నతి కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, కళాశాస్త్రాల రంగం కావచ్చు, మన అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కావచ్చు. సమాజంలోని అనేక రంగాల్లో సంఘం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ఈ యాత్రకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. సంఘం యొక్క ఒక ప్రవాహం అనేక ప్రవాహాలుగా మారింది. అది విస్తరిస్తూ పోయింది. కానీ వాటిలో ఎప్పుడూ విరోధభావం పుట్టలేదు, విభజన రాలేదు. ఎందుకంటే ప్రతి ప్రవాహం, విభిన్న రంగాల్లో పనిచేసే ప్రతి సంస్థ లక్ష్యం ఒక్కటే, భావం ఒక్కటే: దేశం ముందు, నేషన్ ఫస్ట్. మిత్రులారా, ఆవిర్భావం నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సమున్నతమైన లక్ష్యంతో ముందుకు సాగింది. ఆ లక్ష్యం దేశ నిర్మాణమే. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సంఘం ఎంచుకున్న మార్గం వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం. ఈ మార్గంలో నిరంతరంగా నడవటానికి ఎంచుకున్న పద్ధతి ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే శాఖ. మిత్రులారా, పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారికి తెలుసు, మన దేశం బలపడేది ప్రతి పౌరుడి మనసులో దేశం పట్ల బాధ్యతాభావం మేల్కొన్నప్పుడేనని. మన దేశం ఎత్తుకు ఎదిగేది భారతదేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం జీవించడం నేర్చుకున్నప్పుడు మాత్రమేనని. అందుకే ఆయన వ్యక్తి నిర్మాణంలో నిరంతరం లీనమై ఉండేవారు. ఆయన పద్ధతి కూడా భిన్నంగానే ఉండేది. పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు తరచూ చెప్పేవారు, ఉన్నట్టుగా స్వీకరించాలి, కావలసినట్టుగా తీర్చిదిద్దుకోవాలని. డాక్టర్ సాహెబ్ వ్యక్తులను సేకరించే విధానాన్ని కొంత అర్థం చేసుకోవాలంటే మనం కుమ్మరిని గుర్తు చేసుకోవాలి. కుమ్మరి ఇటుక తయారు చేసే విధానాన్ని నేలలోని మట్టితోనే మొదలుపెట్టినట్టుగా కుమ్మరి మట్టిని తెచ్చి శ్రమించి దానికో ఆకారం ఇచ్చి దాన్ని కాలుస్తాడు. తాను తపిస్తాడు, మట్టిని తపన పెడతాడు. తరువాత ఆ ఇటుకల్ని కలిపి ఒక గొప్ప భవనాన్ని కడతాడు. అలాగే డాక్టర్ సాహెబ్ కూడా సాధారణ వ్యక్తుల్ని ఎంచుకునేవారు. తరువాత వాళ్ళకి బోధించేవారు.
దూరదృష్టి కల్పించేవారు, వాళ్ళని తీర్చిదిద్దేవారు. ఈ విధంగా ఆయన దేశానికి అంకితమయ్యే స్వయం సేవకులని తయారు చేసేవారు. అందుకనే సంఘం గురించి చెప్పుకుంటారు. ఇందులో సాధారణ వ్యక్తులు కలిసి అసాధారణమైన అద్భుతమైన కార్యాలు చేస్తారని. మిత్రులారా, వ్యక్తి నిర్మాణం అనే ఈ అందమైన ప్రక్రియను మనం ఈ రోజుకి కూడా సంఘం శాఖల్లో చూస్తూనే ఉన్నాం. సంఘం శాఖ మైదానం ఒక ప్రేరణా స్థలం. అక్కడి నుండే స్వయం సేవకుడికి నేను నుండి మనం అనే యాత్ర మొదలవుతుంది. సంఘం శాఖలు వ్యక్తి నిర్మాణ యజ్ఞ వేదికలు. ఈ శాఖల్లో వ్యక్తిగత, శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధి జరుగుతుంది. స్వయం సేవకుల మనసులో దేశ సేవాభావం, ధైర్యం ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయి. వారికి త్యాగం, సమర్పణ సహజమైపోతాయి. ప్రశంసల కోసం పోటీపడే భావం తగ్గిపోతుంది. వారికి సామూహిక నిర్ణయం తీసుకోవడం, సామూహిక కృషి చేయడం అనే సంస్కారం లభిస్తుంది. మిత్రులారా, దేశ నిర్మాణం అనే గొప్ప లక్ష్యానికి స్పష్టమైన మార్గం వ్యక్తి నిర్మాణం మరియు శాఖ వంటి సరళమైన సజీవమైన కార్యవిధానమే. ఇవే సంఘం శతాబ్దాల యాత్రకు ఆధారమయ్యాయి. ఈ మూల స్తంభాల ఆధారంగానే సంఘం లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేసింది. వాళ్ళు వివిధ రంగాల్లో ఈ దేశానికి సమస్తాన్ని ధారపోస్తూ ఉన్నారు. దేశాన్ని ముందుకు నడిపేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సమర్పణ, సేవ, జాతి ఉద్ధరణ అనే సాధనాల ద్వారా. మిత్రులారా, సంఘం ఆవిర్భవించినప్పటి నుండి సంఘానికి తొలి ప్రాధాన్యత పూర్తిగా ఈ దేశమే. అందువల్ల ఎప్పుడు దేశానికి ఏ పెద్ద సవాలు ఎదురైనా సంఘం ఆ సమయంలో ముందుకొచ్చింది. ఆ సవాళ్లను నిరంతరం ఎదుర్కొంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో చూడండి. ఆ సమయంలో పరమపూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారితో పాటు అనేక మంది కార్యకర్తలు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. డాక్టర్ సాహెబ్ అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళారు. స్వాతంత్ర్య పోరాటంలో అనేక స్వాతంత్ర్య సమరయోధులకు సంఘం రక్షణ కల్పించింది. వారితో భుజం భుజం కలిపి పనిచేస్తూ వచ్చింది. 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమం జరిగినప్పుడు అనేక స్వయం సేవకులు బ్రిటిష్ హింసాత్మక చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా హైదరాబాదులో నిజాం క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాటం నుండి గోవా స్వాతంత్ర్య ఉద్యమం, దాద్రా నగర్ హవేలీ విముక్తి వరకు సంఘం ఎన్నో త్యాగాలు చేసింది. ఒక్కటే స్పష్టమైన ఉద్దేశ్యం: దేశం కోసం సర్వస్వం. ఒక్కటే స్పష్టమైన లక్ష్యం: ఏక్ భారతం శ్రేష్ఠ భారతం. మిత్రులారా, దేశ సేవా యాత్రలో సంఘంపై ఎప్పుడూ దాడులు జరగలేదా? సంఘానికి వ్యతిరేకంగా కుట్రలు జరగలేదా? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సంఘాన్ని అణిచివేయడానికి చేసిన ప్రయత్నాల్ని మనం చూసాం. ప్రధాన స్రవంతిలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి అనేక కుట్రలు, ప్రయత్నాలు జరిగాయి.
పరమ పూజ్యులైన గురూజీని అబద్ధపు కేసులో చిక్కించారు. ఆయన్ను జైలుకు పంపించారు. కానీ పరమ పూజ్య గురూజీ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు చాలా సహజంగా ప్రతిస్పందించారు. అందుకే అది చరిత్రలో చాలా గొప్ప ప్రేరణగా నిలిచిపోయింది. అప్పుడు పరమ పూజ్యులైన గురూజీ ఏమన్నారంటే, అప్పుడప్పుడు మన నాలుక పళ్ళ మధ్యన పడుతుంది, నలిగిపోతుంది, కానీ మనం పళ్ళు ఊడగొట్టుకోం కదా. ఎందుకంటే పళ్ళు మనవే, నాలుక మనదే. మీరొక్కసారి ఊహించండి, ఎవరినైతే జైలుకు పంపించారో, యాతనలు పెట్టారో, ఎవరినైతే ఎన్నో విధాలుగా హింస పెట్టారో, ఆ తర్వాత కూడా పరమ పూజ్యులైన గురూజీ మనస్సులో ఎలాంటి బాధ లేదు, ఎలాంటి దురాలోచన లేదు. ఇది పరమ పూజ్య గురూజీ యొక్క ఋషితుల్యమైన వ్యక్తిత్వం. వారి ఆలోచనల్లో ఉన్న స్పష్టతే సంఘానికి, స్వయం సేవకుల జీవితానికి మార్గదర్శకమయ్యింది. అదే సమాజంలో ఐక్యత మరియు స్నేహభావాల సంస్కారాలను బలపరిచింది. అందుకే సంఘంపై నిషేధాలు, కుట్రలు, వరుస కేసులు పెట్టినప్పటికీ సంఘ స్వయం సేవకులు ఎప్పుడూ కఠినంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే మనం సమాజం వేరు కాదని వాళ్లకు తెలుసు కనుక. సమాజం మనందరితోనే తయారయ్యింది కనుక. బాగున్నది మనదే, కొంచెం తక్కువ బాగున్నది మనదే. మిత్రులారా, ఇంకో విషయం ఏంటంటే, ఎప్పటికీ కాఠిన్యాన్ని కలిగించనిది ఏమిటి అంటే, ప్రతి ఒక్క స్వయం సేవకుడికి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఉన్న అచంచలమైన విశ్వాసం. దేశం మీద ఎమర్జెన్సీని రుద్దినప్పుడు అప్పుడు ఈ విశ్వాసమే ప్రతి ఒక్క స్వయం సేవకుడికి శక్తినిచ్చింది. దానితో పోరాడే సామర్థ్యాన్ని కల్పించింది. ఈ రెండు మూలాలు, సమాజం పట్ల సానుకూల ధోరణి మరియు రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం, ఈ రెండే స్వయం సేవకుల్ని ప్రతి కష్టంలోనూ స్థితప్రజ్ఞులుగా ఉంచాయి. సమాజం పట్ల సానుకూలంగా ఉండటం, అందువల్ల సమాజంలోని అనేక అడ్డంకుల్ని ఎదుర్కొన్న సంఘం ఈరోజు వరకు ఓ మహావృక్షంలా స్థిరంగా నిలబడింది. దేశం కోసం, సమాజం కోసం నిరంతరాయంగా పనిచేస్తోంది. ఇప్పుడిక్కడ మన స్వయం సేవకులు ఎంత చక్కటి ప్రదర్శన చేశారు. 0 నుండి 100 ఏళ్లకొచ్చాం. 0 నుండి 100 ఏళ్లకొచ్చాం. మహత్తరమైన భావన. భరతమాతకు జయం కలగాలి, హృదయంలో ప్రేరణ పొందాలి. మనం సాధన చేస్తున్నాం, మాతృభూమిని ఆరాధిస్తున్నాం. ఆ పాఠం, సందేశం ఏమిటి అంటే, మనం దేశాన్నే దైవంగా భావిస్తున్నాం. మనం దేశాన్ని వెలుగు దీపంగా మార్చుకుని నడవటం నేర్చుకున్నాం. నిజంగా చాలా బాగుంది కదా మిత్రులారా. ప్రారంభం నుండి సంఘం దేశభక్తికి, సేవకు ప్రతీకగా నిలిచింది. దేశ విభజన అనే కష్టం లక్షలాది కుటుంబాలను నిరాశ్రయులను చేసినప్పుడు అప్పుడు స్వయం సేవకులు శరణార్థులకు సేవ చేశారు. సంఘ స్వయం సేవకులు తమ పరిమితమైన వనరులతో అందరికన్నా ముందు నిలబడ్డారు. అది కేవలం సాయం మాత్రమే కాదు, అది ఈ దేశం యొక్క ఆత్మకు ఆసరాగా నిలబడటం. మిత్రులారా, 1956లో గుజరాత్లో కచ్ ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడు విధ్వంసం ఎంతగా ఉందంటే
ఎటు చూసినా వినాశనమే కనిపించింది. అప్పుడు కూడా సంఘ స్వయం సేవకులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు పరమపూజ్య గురువుగారు ఆ సమయంలో సంఘ కార్యకలాపాలను చూసుకుంటున్న గుజరాత్ రాష్ట్రపు ప్రధాన ప్రచారక్ వర్గిల్ సాహెబ్కి ఒక లేఖ రాశారు. ఆయన ఏం రాశారు అంటే, ఇతరుల బాధను తొలగించడానికి నిస్వార్థ భావంతో స్వయంగా కష్టాలు భరించటం ఒక గొప్ప హృదయం యొక్క లక్షణమని. మిత్రులారా, తాము కష్టాలను భరిస్తూ ఇతరుల బాధను తొలగించడం ప్రతి స్వయం సేవకుని గుర్తింపే. గుర్తు చేసుకోండి, 1962 యుద్ధం జరిగిన సమయాన్ని సంఘ స్వయం సేవకులు రాత్రింబవళ్లు నిలబడి సైన్యానికి సాయం చేశారు. వాళ్ల ధైర్యాన్ని పెంచారు. సరిహద్దు గ్రామాలకు సాయం అందించారు. 1971లో లక్షల సంఖ్యలో శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుండి తప్పించుకుని ఈ నేల మీదకొచ్చారు. వారికి ఇళ్లు లేవు, వనరులు లేవు. ఆ కష్ట సమయంలో స్వయం సేవకులు వారికి ఆహారం సమకూర్చారు, ఆశ్రయం అందించారు, ఆరోగ్య సేవలు అందించారు, వాళ్ల కన్నీళ్లను తుడిచారు, వాళ్ల బాధల్ని పంచుకున్నారు. మిత్రులారా, ఇంకోసారి మనకు తెలుసు కదా, 1984లో సిక్కులపై దారుణమైన హింస జరిగింది కదా. అనేక సిక్కు కుటుంబాలు సంఘ స్వయం సేవకుల ఇళ్లకొచ్చి తలదాచుకున్నారు. స్వయం సేవకుల స్వభావం అటువంటిది. సహోదరులారా, ఒకసారి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రకూట్కి వెళ్లారు. అక్కడ నానాజీ దేశ్ముఖ్ చేస్తున్న పనుల్ని, ఆయన ఆశ్రమాన్ని చూశారు. అక్కడి సేవా కార్యక్రమాలు చూశారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు. అలాగే మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ నాగపూర్ వెళ్ళినప్పుడు సంఘం యొక్క క్రమశిక్షణ, సాధారణ జీవనశైలి చూసి ఆయన కూడా చాలా ప్రభావితులయ్యారు. మిత్రులారా, ఇవాళ్టికి మీరు చూస్తే పంజాబ్లో వరదలు, హిమాచల్, ఉత్తరాఖండ్లో ఆపదలు, కేరళలో వాయనాడ్ ప్రమాదం, ప్రతి చోట స్వయం సేవకులే ముందక్కడికి వెళ్లే వాళ్లలో ముందుంటారు. కరోనా కాలంలో మొత్తం ప్రపంచం సంఘం ధైర్యాన్ని, సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసింది. మిత్రులారా, ఈ 100 ఏళ్ల యాత్రలో సంఘ్ సాధించిన విజయం ఏమిటి అంటే, అది సమాజంలోని వేరువేరు వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది, ఆత్మస్థైర్యాన్ని నింపింది. దానికోసం సంఘం దేశంలోని కష్టసాధ్యమైన ప్రాంతాల్లో కూడా పనిచేసింది. అసలక్కడికి వెళ్లటమే చాలా కష్టం. మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీ సోదర సోదరీమణులున్నారు. వాళ్ల సంక్షేమం కోసం సంఘం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. చాలా కాలం పాటు ప్రభుత్వాలు వాళ్లనసలు పట్టించుకోలేదు. కానీ సంఘం వాళ్ల సంస్కృతి, పండుగలు, భాష, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. సేవాభారతి, విద్యాభారతి, ఏకలవ్య విద్యాలయాలు, వనవాసీ సంక్షేమ ఆశ్రమాలు ఆదివాసీ సమాజాన్ని శక్తిమంతం చేసే మూల స్తంభాలుగా అండగా నిలబడ్డాయి. ఇవాళ మన ఆదివాసీ సోదర సోదరిమణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొంది. వాళ్ల జీవితాలు కూడా మారుతున్నాయి. మిత్రులారా, సంఘం దశాబ్దాలుగా ఆదివాసీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆదివాసీల విలువలను పరిరక్షించడంలో, అభివృద్ధి చేయడంలో తన భాగస్వామ్యాన్ని అందిస్తోంది, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఆ సాధనలో భారతదేశం యొక్క సాంస్కృతిక గుర్తింపును కాపాడటంలో చాలా గొప్ప పాత్రను పోషించింది. దేశంలోని సుదూర ప్రాంతాలలో ఆదివాసీ జీవనాన్ని సులభతరం చేయడానికి పనిచేస్తున్న సంఘం యొక్క లక్షలాది మంది స్వయం సేవకుల్ని కూడా ప్రశంసిస్తాను. సహోదరులారా, సమాజంలో శతాబ్దాలుగా పాతుకుపోయిన రోగాలు చాలా ఉన్నాయి. అంటరానితనం లాంటి భావనల్లాంటివి, పారంపరిక వివక్షలు, అంటరానితనం అనే మురికి పేరుకుపోయింది. ఇది హిందూ సమాజానికి చాలా పెద్ద సవాల్. ఇలాంటి తీవ్రమైన సమస్యపై సంఘం నిరంతరం పనిచేస్తూ వచ్చింది. ఒకసారి మహాత్మా గాంధీ వార్ధాలోని సంఘ శిబిరానికి వెళ్లారు. సంఘంలో సమత్వం, మమకారం, సమృద్ధి,
సమభావం, ఆదరణ వంటి వాటిని గమనించి గౌరవంతో ప్రశంసించారు. డాక్టర్ సాహెబ్ నుండి ఇప్పటి వరకు సంఘంలోని ప్రతి గొప్ప వ్యక్తి, ప్రతి ప్రధాన నేత భేదభావం, అంటరానితనం లాంటి కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పరమపూజ్య గురూజీ ఎల్లప్పుడూ హిందువు పతితుడు కావటానికి వీల్లేదు అనే భావనను ముందుకు తీసుకువెళ్లారు. అంటే ప్రతి హిందువు మనవాడే, ఏ హిందువు పడిపోకూడదు లేదా తక్కువ స్థాయిలో ఉండకూడదు. పూజ్య బాలాసాహెబ్ దేవరస్ గారి మాటలు మనకు గుర్తొస్తున్నాయి. ఆయనేమన్నారంటే, అంటరానితనం పాపం కాదంటే ప్రపంచంలో ఏ పాపం లేదు అన్నారు. సంఘ్ ప్రధాన నేతలుగా ఉన్న పూజ్య రజ్జూభయ్య గారు మరియు సుదర్శన్ గారు కూడా ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుత ప్రధాన నేత ఆదరణీయ మోహన్ భగవత్ గారు కూడా సామరస్యం కోసం సమాజానికి స్పష్టమైన లక్ష్యాన్ని ఉంచారు. ప్రతి గ్రామానికి ఈ జ్యోతి వెలుగును అందించారు. అదేంటి? ఆయనేమన్నారంటే, ఒక బావి, ఒక దేవాలయం, అలాగే ఒకే శ్మశానం. దీన్ని సంఘం దేశం నలుమూలలా ప్రచారం చేసింది. భేదభావన లేనేలేదు, భావ వైరుధ్యం లేదు, ఎలాంటి మనక్లేశాలు లేవు. సమానత్వానికి ఇదే ఆధారం. ఇదే సార్వజనీన సమాజ సంకల్పం. సంఘం దీనికి నిరంతరం కొత్త శక్తినిస్తోంది, కొత్త వెలుగునిస్తోంది. సహోదరులారా, 100 ఏళ్ల క్రితం ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు అప్పటి అవసరాలు వేరుగా ఉండేవి, అప్పటి సందర్భం వేరుగా ఉండేది. అప్పుడు మనం వేలాది సంవత్సరాల రాజకీయ బానిసత్వం నుండి ముక్తిని పొందాలి, మన సాంస్కృతిక విలువలను రక్షించుకోవాలి. కానీ ఈరోజు 100 సంవత్సరాల తర్వాత భారత్ అభివృద్ధి దిశలో ముందడుగేస్తోంది. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతోంది. దేశంలోని పెద్ద పేదవర్గం పేదరికాన్ని అధిగమించి ముందుకు పోతుంది. మన యువత కోసం కొత్త కొత్త రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టింపబడుతూ ఉన్నాయి. గ్లోబల్ డిప్లొమసీ నుండి క్లైమేట్ పాలసీ వరకు భారత్ ప్రపంచంలో తన వాణిని గట్టిగా వినిపిస్తోంది. అప్పటికీ ఇప్పటికీ సవాళ్లు వేరుగా ఉన్నాయి, పోరాటాలు కూడా వేర్వేరు. ఇతర దేశాలపై ఆర్థికంగా ఆధారపడటం మన ఐక్యతను చిన్నాభిన్నం చేసే కుట్ర, డెమోగ్రఫీని మార్చేందుకు కుట్రలు. మన ప్రభుత్వం ఈ సవాళ్లను వేగంగా ఎదుర్కొంటోందని ఒక ప్రధానమంత్రిగా నేను వినమ్రంగా చెప్పగలను. అలాగే ఒక స్వయం సేవకుడిగా నాకు ఇది సంతోషం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ సవాళ్లను గుర్తించడమే కాకుండా వాటిని ఎదుర్కొనడానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ కూడా రూపొందించింది. ఇప్పుడు గౌరవనీయ దత్తా గారు పేర్కొన్న విషయాలను నేను నా శైలిలో మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. సహోదరులారా, సంఘం యొక్క 5 మార్పులు: స్వబోధం, సామాజిక సామరస్యం, కుటుంబ ప్రబోధం, పౌర సత్ప్రవర్తన, పర్యావరణం. ఈ సంకల్పం ప్రతి స్వయం సేవకుడికి దేశం ఎదిరించే అన్ని సవాళ్లను ఎదుర్కొని జయించడానికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. మిత్రులారా, స్వబోధ అంటే స్వీయ చైతన్యం,
స్వీయ చైతన్యం అంటే బానిసత్వపు మనస్తత్వాన్ని విడిచిపెట్టి మన వారసత్వాన్ని చూసి గర్వించాలి, మన భాషను చూసి గర్వించాలి. స్వబోధం అంటే స్వదేశీ, స్వయం సమృద్ధిగా ఉండటం. అలాగే నా దేశవాసులందరూ ఈ విషయాన్ని గుర్తించి మసులుకోవాలి. స్వయం సమృద్ధి మనకిప్పుడు ఎంపిక కాదు, అనివార్యం రూపంలో ఉంది. మనం స్వదేశీ అనే మౌలిక మంత్రాన్ని మన సమాజ సంకల్పంగా మార్చాలి. ఓకల్ ఫర్ లోకల్ పథకం కోసం, దాని విజయం కోసం ఓకల్ ఫర్ లోకల్ మనకు నిరంతరం కొత్త శక్తినిచ్చే ప్రేరణాత్మక నినాదం కావాలి. ప్రయత్నం చెయ్యాలి. మిత్రులారా, సంఘం సామాజిక సమానత్వాన్ని ఎప్పుడూ తన ప్రాధాన్యతగానే భావించింది. సామాజిక సమానత్వం అంటే తక్కువ చేయబడ్డ వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వటం, సామాజిక న్యాయాన్ని సాధించడం, దేశ సమైక్యతను పెంచడం. నేటి రోజుల్లో దేశం ఎదురుచూస్తున్న సవాళ్లు మన ఐక్యత, మన సంస్కృతి, మన భద్రతపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ప్రాంతీయ ఆలోచనలు, ప్రాంతీయవాదం, కొన్నాళ్ళు కులం, కొన్నాళ్ళు భాష ఆధారిత వివాదాలు, కొన్నాళ్ళు విదేశీ శక్తులు పెంచి పోషించే విడదీసే చర్యలు, ఇవన్నీ మన ముందున్న చాలా పెద్ద సవాళ్లే. భారతదేశ తత్వం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే. ఈ సూత్రాన్ని మర్చిపోతే భారతదేశం శక్తి కూడా బలహీనపడుతుంది. అందుకే మనం ఈ సూత్రాన్ని ఎల్లప్పుడూ అనుసరించాలి, దానికి బలాన్నివ్వాలి. సహోదరులారా, సామాజిక సమతౌల్యానికి ఇవాళ డెమోగ్రఫీని మార్చే కుట్రలు, చొరబాటుదారుల నుండి కూడా చాలా పెద్ద సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఇది మన అంతర్గత భద్రతకు, భవిష్యత్ శాంతికి సంబంధం ఉన్న సమస్య. అందుకే నేను లాల్ కిలా నుండి డెమోగ్రఫీ మిషన్ను ప్రకటించాను. మనం ఈ సవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. మిత్రులారా, కుటుంబ ప్రబోధం ఈ రోజుల్లో చాలా అవసరం. సామాజిక శాస్త్రాలకు సంబంధించి శతాబ్దాలుగా వస్తున్న పండితుల భాషను బట్టి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేల సంవత్సరాలుగా భారతదేశపు ప్రాణశక్తిని కాపాడుతున్న జీవన శక్తికి మూల ఆధారం దాని కుటుంబ వ్యవస్థే. భారతీయ సమాజ వ్యవస్థలో బలమైన భాగం ఏదైనా ఉంటే అది భారతీయ సమాజంలో పరడవిల్లిన బలమైన కుటుంబ వ్యవస్థ. కుటుంబ ప్రబోధం అంటే ఆ కుటుంబ సంస్కృతి పోషణ. ఇదే భారతీయ సంస్కృతికి ఆధారం, ఇదే భారతీయ సంస్కృతికి ప్రేరణ. ఇది మూలాలతో ముడిపడి ఉంది. కుటుంబ విలువలు, పెద్దలపై గౌరవం, మహిళా శక్తిని ఆదరించటం, యువతలో సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యతను అర్థం చేసుకోవటం, ఆ దిశలో సమాజాన్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా మేల్కొల్పటం చాలా అవసరం. మిత్రులారా, వేరువేరు కాలాల్లో దేశం అభివృద్ధి చెందడానికి దేశ పౌరుల సత్ప్రవర్తన చాలా కీలకమైన పాత్రను పోషించింది. పౌరుల సత్ప్రవర్తన అంటే కర్తవ్య భావన, పౌర బాధ్యతలపై అవగాహన ప్రతి పౌరుడిలోనూ ఉంటాయి. శుభ్రతను ప్రోత్సహించడం, దేశం ఆస్తిని గౌరవించడం, నియమ నిబంధనల్ని, చట్టాల్ని గౌరవించడం, మనం వీటితో ముందడుగు వేయాలి. మన రాజ్యాంగం భావన ఏమిటి అంటే పౌరులు తమ కర్తవ్యాలను పూర్ణంగా పాటించాలి. రాజ్యాంగ భావనను నిరంతరం బలపరచడం మన కర్తవ్యం. సోదరులారా, పర్యావరణ పరిరక్షణ నేటి తరానికి, భవిష్యత్తు తరాలకు కూడా చాలా అవసరం. ఇది మొత్తం మానవజాతి మనుగడకు సంబంధించినది. ఆర్థిక వ్యవస్థతో పాటు పర్యావరణ విషయాల పట్ల కూడా మనం జాగ్రత్త వహించాలి. జల సంరక్షణ, హరిత శక్తి, శుభ్రమైన శక్తి, ఇవన్నీ దీనికోసం చేపట్టిన కార్యక్రమాలు. మిత్రులారా, సంఘం యొక్క ఈ 5 మార్పులు, ఇవి దేశం సామర్థ్యాన్ని పెంచే సాధనాలు.
ఇవి దేశం యొక్క వివిధ రకాలైన సవాళ్లను ఎదుర్కోవటంలో సాయపడతాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ఇవి సోపానాలవుతాయి. మిత్రులారా, 2047లో భారత తత్వశాస్త్రం, విజ్ఞానం, సేవ మరియు సమానత్వంతో నిర్మితమైన సౌభాగ్యవంతమైన భారతదేశం అవుతుంది. ఇదే సంఘ్ దృష్టి. ఇది మన అందరి స్వయం సేవకుల సాధన. ఇది మన దృఢ సంకల్పం. మిత్రులారా, మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, సంఘం దేశం కోసం బలమైన ఆశయాలతో నిర్మితమైంది. సంఘం దేశం కోసం నిరంతర సేవాభావంతో ముందుకు సాగింది. సంఘం త్యాగం మరియు సాధన అనే తపోజ్ఞి. సంఘం సాంస్కృతిక విలువలు, సాధనల కలయిక. దేశం యొక్క ధర్మమే జీవన ధర్మం అన్నది సంఘ్ భావన. భరతమాత సేవ అనే మహోన్నతమైన కలతో సంఘ్ జీవిస్తోంది. సహచరులారా, సంస్కృతి మూలాలు మరింత బలోపేతం కావడం సంఘ్ ఆదర్శం. సమాజంలో ఆత్మవిశ్వాసం కోసం, ఆత్మగౌరవం కోసమే సంఘం ప్రయత్నం. ప్రతి హృదయంలోనూ సేవా జ్యోతిని వెలిగించడం సంఘం లక్ష్యం. భారతీయ సమాజం సామాజిక న్యాయానికి ప్రతీక కావాలన్నది సంఘం ఆలోచన. విశ్వవేదికపై భారతదేశపు వాణి మరింత బలంగా వినిపించడమే సంఘ్ ధ్యేయం. భారతదేశం భవిష్యత్తు సురక్షితంగా, ఉజ్వలంగా ఉండాలి అన్నది సంఘ్ సంకల్పం.